కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో రెండు అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దూవుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేసుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకొని మార్షల్ టీటో గారు లాంటి వాడు పెద్దలతో ఇంకొక 5గురితో ప్రపంచానికి భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం. దీంట్లో రేపు ఉదయం 7:30 నుంచి 10:30 వరకు ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయ అంటే జస్టిస్ పేరు మీద ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్తో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశాన్ని చూపించే కార్యక్రమం. ఆ తర్వాత జెండర్ జస్టిస్ సంబంధించి 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం 1:30 PM to 2:45 PM వరకు ఉంటుంది. అట్లాగే యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో ఇది ఒక కార్యక్రమం. అట్లాగే షేపింగ్ న్యూ మల్టీలేటరలిజం 2:45 PM to 4:15. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు మన ఆలోచన విధానాన్ని కూడా విజన్ని తెలంగాణ ప్రభుత్వ విజన్ని ప్రతినిధులు పంచుకునే కార్యక్రమం 2:45 to 4 PM వరకు రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటుంది. అట్లాగే 4:15 to 6 PM ప్లీనరీ సెషన్. మళ్ళీ 26th మార్నింగ్ 10:30 AM ఓవర్కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ అనే టాపిక్ మీద కార్యక్రమం అవుతుంది. 10:30 AM to 12 PM యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టిస్ ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 1:30 PM to 3 PM ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్సర్టెన్ టైం దాని మీద చర్చ ఉంటుంది. 1:30 PM to 3 PM పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్ దీనిపైన చర్చా వేదిక ఉంటుంది. 3 PM to 6:30 PM వాలిడేటరీ సెషన్ సాయంత్రం. ఈ రకంగా కార్యక్రమాలతో పాటు సాయంత్రం 6:30 PM నుంచి 7 PM వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్ వచ్చినటువంటి ప్రతినిధులందరినీ ఒక్కసారి మన దగ్గరనే ఉన్నటువంటి మహిళా శక్తి గ్రూప్ సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలు మాల్ షాప్ చూపించి చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తే కార్యక్రమం పెద్ద జరగదు. I request all the press friends, please
note it down and see to that it is properly communicated to all throughout the world. Because from the entire nation, many of the delegates are coming. World, many of the delegates are coming in this. Mostly economic justice, political justice, social justice, gender justice, youth justice, ecological justice, peace and justice, and multilateralism. These are the main theme of the entire Bharat Summit. So this gives an opportunity not only for Telangana state, but even for the entire country to have a deliberations and dialogue on ongoing issues all over the world. So this is a great opportunity for Telangana and Telangana state to conduct this kind of Bharat Summit, where many of the progressive political parties and thinkers, philosophers are participating. And this Bharat Summit is going to be a great help in showing the Telangana state in the map of the world. Thank you. Sir, Rahul Gandhi schedule. All the important leaders schedule అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ రేపు నుంచి ఎల్లుండి వరకు జరిగే ప్రోగ్రామ్స్ ఆ సమయాన్ని బట్టి రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది. మీకు ఇప్పటికే ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది ఒక షీట్ కూడా మేము సర్క్యులేట్ చేశాం. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దురదృష్టకరమైన సంఘటనలు, పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఇప్పటికే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా అక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ సమయాన్ని ఆ పరిస్థితి చూసుకొని ఆ వచ్చే సమయం రేపు who said that they are not there? No, we have not given the final sheet at all. We will be giving the final sheet tonight. And you will find many of our intellectual politicians and the ministers and the other experts in various fields. Or all the important leaders. That's what I think. Sir, we are holding the summit at a time where, another global topic is being discussed, global terrorism. Correct. Is that something that you're looking into it through this summit? Because the timing is right. Timing? Right now, the discussion of No, the world is on the we are global not- terrorism. I think so. We are Is that not something conducting summit will this focus? Summit, in dates and all that, they are not announced now. This summit, since it is a Bharat summit, all of the leaders are coming. It will be generally planned 3 to 4 months back. It takes minimum of 5 to 6 months, minimum time to plan it all. Unfortunately, this juncture, this kind of incident just taking place in the Pahalgam, for which the entire country is in the shock and we seriously condemned it. And also, we would like to, this Bharat Summit is also the very purpose of it is for the peace, ahimsa, and satyagraha, and the main principles of Congress Gandhian ideology. So this is a platform from where we can give a call not only to in this country, to the whole world. This kind of incidents are not good for any society or for that matter for any country. గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన ఉద్దేశం దీన్ని గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. దీనికి సంబంధించి వేరే ఇతర పార్టీల నాయకులు, దేశ నాయకులు ఎవరు వచ్చారు? Some of the important political progressive leaders have been invited. They will also. అరే కాశ్మీర్లో జరిగిన ఘటనలు ఏమన్నా రేపు ఈ సమితిలో ఏమన్నా తీవ్ర ఖండించలేదు. Of course, yes. హైదరాబాద్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్
See, the incident which has taken place is very heinous, and the Congress party is very much concerned. And in the Bharat Summit, the international delegates who are going to participate are also going to join with us in condemning the incident, and also they are going to join with us where we are going to organize a candle light rally tomorrow evening. తెలంగాణకు అంటే ఇక్కడే కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఒకవేళ మనం ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఇన్వైట్ చేస్తున్నామా? Of course, yes, when we are getting so many countries here, as I've already explained you, there is a particular slot for this state to project and to give a presentation also. What are the important resources are available? What is the ecosystem is available here? What is the other natural resources are available here? How best that this can be a destination for the many of the international world corporate sectors and the countries also to invest themselves in this state. This is an opportunity even for the state of Telangana also. ప్రభుత్వ డబ్బుతోటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రమోషన్ చేసుకోవడానికి పార్టీకి సంబంధించిన వ్యక్తులని చేసుకోవడానికి చేస్తున్నారు. This is a Bharat Summit conclave. The idea of this Bharat Summit conclave, Bharat Summit సంబంధించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి న్యాయం, జస్టిస్ ఫర్ జెండర్, జస్టిస్ ఫర్ యూత్, జస్టిస్ ఫర్ మెనీ అదర్ థింగ్స్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మూల సిద్ధాంతం. అటువంటి మూల సిద్ధాంతాలు చెప్తే మేము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో భారత సమ్మిట్ ఏర్పాటు. మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల్ని భారత సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాలాగే ఒక ప్రోగ్రెస్ ఆలోచనతో ఈ సమాజాన్ని, దేశానికి కూడా, ప్రపంచానికి కూడా తెలంగాణ మోడల్గా ముందుకు తీసుకొని పోవటానికి మాకు ఒక సదవకాశం నేను ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు మంచి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి నేను Telangana and Hyderabad city to the world. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely, ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లిబరల్ పార్టీస్ గ్యాదర్ అయి అనేక అంశాల మీద చర్చించి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మేము భావిస్తాం. Now I request Gurdeep Sampathy to share his ideas on. Thank you. हिंदी में बोलूँगा, तेलुगु हो गया और इंग्लिश हो गया. भारत समेत राहुल गांधी जी ने जो इनिशिएटिव लिया और ये कोशिश कांग्रेस पार्टी की ओर से कर रहे हैं कि जो दुनिया में लिबरल सोच वाली पॉलिटिकल पार्टीज हैं
उनको हम लोग जोड़ना शुरू करें, क्योंकि पिछले कुछ सालों के अंदर पूरी दुनिया में कुछ ऐसी आइडियोलॉजीज लगातार राज कर रही हैं, जिसकी वजह से डेमोक्रेसी पे अटैक हो रहा है, जिसकी वजह से इंस्टीट्यूशंस पे कब्जा हो रहा है, और वो किसी एक देश तक लिमिटेड नहीं है। और अगर कॉन्स्टिट्यूशनल वैल्यूज को बचाना है, अगर इक्वलिटी, जस्टिस, फ्रेटर्निटी के जो हमारे बेसिक मूल्य हैं उनको बचाना है, तो लिबरल पार्टीज को साथ बैठकर आज की जो सिचुएशन है उसमें सोचना पड़ेगा। हमारे पास वी हैव द प्रॉब्लम स्टेटमेंट, लेकिन वी हैव टू फाइंड सॉल्यूशंस टू दोज प्रॉब्लम स्टेटमेंट नाउ। तो उस सोच के साथ ये शुरू हुआ। 100 कंट्रीज की पॉलिटिकल पार्टीज, करीब 50 थिंक टैंक्स के रिप्रेजेंटेटिव्स, इंडिया के फोरमोस्ट लिबरल थिंकर्स, कुल मिलाकर 450 डेलीगेट्स बाहर से यहाँ आ रहे हैं। हमने ये सोचा था कि जो ये भारत समिट होगा, इसके अंदर हम काफ़ी ऐसी एलिमेंट्स भी प्लान किए थे, जिसमें तेलंगाना का कल्चर, यहाँ का जो डेलीगेट्स थे उनको हम चाहते थे कि वो मेहमान नवाजी उनकी बहुत अच्छी की जाए। लेकिन अनफॉर्चुनेटली 2 इंसिडेंट ऐसे हो गए इस हफ्ते। एक जो कश्मीर में पहलगाम में बहुत ही दुखद आतंकवादी हमला हुआ और 27 लोगों की जान गई, और इसको देखते हुए आज सुबह कांग्रेस वर्किंग कमेटी की दिल्ली में मीटिंग हुई, जिसके अंदर कांग्रेस वर्किंग कमेटी के सभी नेता, कांग्रेस के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, हमारी पूर्व अध्यक्ष सोनिया गांधी जी, हमारे पूर्व अध्यक्ष लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी, और वर्किंग कमेटी के सभी नेता उसमें शामिल थे। तो कांग्रेस पार्टी ने अपना स्टेटमेंट इशू किया है, जिसमें हमने जो आप सबके सामने आज दिन में मीडिया में आ गया है। लेकिन एक बात हमारी लीडरशिप ने ये कही कि ये वक्त सेलिब्रेशन का नहीं है। जिस वक्त हमारे देश में इतना बड़ा आतंकी हमला हुआ हो, तो वो सेलिब्रेशन का वक्त नहीं है, सोचने का वक्त है। तो भारत समिट में जो सोचने का काम है वो अगले 2 दिन करेंगे, लेकिन जो सेलिब्रेशन का काम था, जिसके अंदर कल्चरल प्रोग्राम थे, हमारे चीफ मिनिस्टर साहब, डिप्टी सीएम, उनके डिनर्स थे, उन सबको हमने रोक दिया, क्योंकि ये वक्त जो है वो देश में उन लोगों के साथ खड़े होने का है। आज जिससे हमारी पीसी चल रही है दिल्ली के अंदर, ऑल पार्टी मीटिंग, जिसकी कि कल हमने कांग्रेस पार्टी की ओर से सबसे पहले डिमांड भी की थी, वो चल रही है। ऑल पार्टी मीटिंग के बाद क्या होगा और आने वाले 1-2 दिनों में क्या पॉलिटिकल प्लान बनेगा, ये हम में से किसी को अभी मालूम नहीं, क्योंकि सिचुएशन इवॉल्व हो रही है। वो आतंकी अभी पकड़े नहीं गए हैं, वो भागे हुए हैं। वो जिन लोगों की जान गई है, उनकी जो पार्थिव शरीर है, उनकी बॉडीज है, वो अभी अपने अपने शहरों में पहुंच रही हैं। तो ऐसी सिचुएशन में हम लोगों ने खुद तय करके, आज चीफ मिनिस्टर साहब ने एक मीटिंग बुलाई थी कांग्रेस अध्यक्ष राहुल जी के कहने पे, और उस मीटिंग में पूरी काउंसिल ऑफ मिनिस्टर्स सभी थे। वहाँ पे तय किया गया कि हमको टोन डाउन करके एक सोमबर ओकेजन क्रिएट करना पड़ेगा। इसके भारत समिट के कुछ पहलू को हमने अभी कम किया है, लेकिन जो हमारा थिंक टैंक का काम है, जो सोच का काम है, और जो तेलंगाना राइजिंग कॉन्सेप्ट के साथ दुनिया को जोड़ने का काम है, इसके अंदर 2 चीजें हैं। एक, तेलंगाना राइजिंग के तहत तेलंगाना में इन्वेस्टमेंट्स, तेलंगाना के अंदर फ्यूचर प्लान्स, प्लस तेलंगाना जो है वो इंटेलेक्चुअल लीडरशिप दुनिया में देने के लिए कैसे आगे बढ़े, ये काम अगले 2 दिन हम करने जा रहे हैं। और इसके साथ ही एक और जो चीज परसों डिक्लेयर हुई और गवर्नमेंट ऑफ इंडिया ने की, कि पोप के निधन के बाद परसों उनका अंतिम संस्कार है, तो पूरे देश में राष्ट्रीय शोक भी रहेगा, तिरंगा भी हाफ मास्ट पे रहेगा परसों। तो उसमें देखते हुए परसों भी हमने जो चीजें हैं उसको टोन डाउन किया,
ताकि राष्ट्रीय शोक के साथ तेलंगाना सरकार और कांग्रेस पार्टी अपने को संबद्ध करती है, लेकिन काम जारी रहेगा। जो काम भारत समिट में हमने किया है वो सब जारी रहेगा। हमारे इसमें भारत समिट के अंदर जो मेजर पॉलिटिकल पार्टीज के लगभग 25 सीनियर मिनिस्टर्स पूरी दुनिया से पार्टिसिपेट कर रहे हैं। 15 पार्टी प्रेसिडेंट्स भी आ रहे हैं, बहुत सारे एमपीज, सेनेटर्स, फॉर्मर मिनिस्टर्स भी आ रहे हैं और थिंक टैंक के लोग भी आ रहे हैं, इन्वेस्टर्स भी आ रहे हैं। बहुत सारी चीजें हम लोग 8 सेशन जो है वो करेंगे कल और परसों। एक प्लीनरी सेशन और एक वैलिडिटी सेशन भी होगा जिसमें सारे डेलीगेट्स पार्टिसिपेट करेंगे। 8 सेशन में पैरेलल चार्ज चलेंगे और डेलीगेट जहां चाहेंगे जो उनकी मर्जी का सेशन उसको अटेंड कर सकते हैं, क्योंकि सेशंस इंटरनेशनल कॉन्फ्रेंस में ऐसे ही प्लान किया जाता है कि जिस टॉपिक में आपकी इंटरेस्ट है आप उस टॉपिक में जाके अटेंड कर लीजिए। लेकिन 2 सेशन ऐसे हैं जिसमें सारे डेलीगेट्स बैठेंगे। साथ में कुछ क्लोज डोर मीटिंग्स भी हैं जो मीडिया को ओपन नहीं है। वो क्लोज डोर मीटिंग्स इसलिए हम लोग करते हैं कि जब पूरी दुनिया से लोग आ रहे हैं तो पूरी दुनिया से लोग आजकल सोशल मीडिया के खतरे को देखते हुए हम लोग बैठकर भी कुछ लोग शांति से कुछ सवालों पे बात करेंगे और उसका जो निष्कर्ष निकलेगा वो एक तेलंगाना डिक्लेरेशन के रूप में परसों यहाँ पास किया जाएगा और एक रेजोल्यूशन भी पास किया जाएगा। हमने सारे डेलीगेट्स के साथ आज